డాడీ ఇక్కడ డాడీ ఏంటమ్మా ఎంత హ్యాపీ ఉన్నావు? పట్టుకురా ఇంట్లో ఫస్ట్ రైట్ ఏంటి ఫస్ట్ అయితే వస్తే ఏమండి ఆ స్లిప్ బాక్స్ పట్టుకురా. మన అమ్మాయికి ఇంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. స్పీచ్లో ఫస్ట్ ప్రైజ్ వస్తే ఒలింపిక్స్లో వచ్చిన హడావిడి చేస్తున్నారు. ఒలింపిక్స్ అంటే ఒలింపిక్స్ నేను చదవలేకపోయినా డాక్టర్ నా కూతురు చదివి నా పేరు నిలబెడుతుంది డాక్టర్ సౌమ్య అని ఏదో చెప్తాను. డాడీ ఫస్ట్ స్వీట్స్ తీసుకోండి. వచ్చి పిచ్చి మొదలు ఈ స్వీట్స్ మాట్లాడడానికి కాదే అదే పంచిపెట్టడానికి. ఈ చిన్న విషయానికి స్వీట్స్ పంచితే నవ్వుతారండి. చిన్న విషయం ఏంటి చిన్న స్కూల్లో అంతమంది ఉండగా నా కూతురు ఒకదానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చినట్టు అది నాకు గొప్ప విషయమే. ఇవ్వు కూడా ఫస్ట్ వచ్చింది వెరీ గెస్ట్ది. సీను అరే రావు ఏంటి అయినా ఏంటో ఏంటి విశేషాలు? మీ కూతురు రిజల్ట్ వచ్చింది కదా, పాస్ అయిందా? పాస్ అయ్యాను నా కూతురు స్కూల్ ఫస్ట్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ తల్లి. నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఇంకేముంది డాక్టర్ చదివించాలి. ప్రాక్టీస్ చేయించడం ఏంటి? తనకి ఏ విషయమో ఒకసారి కనుక్కోవాలి కదా. అది ఇంకా చిన్నపిల్ల నాకు ఏం ఇష్టమో ఏం ఇష్టం లేదు. చిన్నపిల్ల అయినా తనకంటూ ఒక గోల్ ఉంటుంది కదా, ఒకసారి కనుక్కోవచ్చు కదా. అరే నాకేం చదివించాలి ఏం చదివించకూడదు నాకు తెలిసిన వాళ్ళు నాకు ఏం చెప్పక్కర్లేదు. అరే సీను ఒకసారి కనుక్కోరా, కనుక్కుంటేనే తన ఫ్యూచర్ బాగుంటుంది, లేకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది తర్వాత. నువ్వు బాస్ ఇంటికి వెళ్ళిపోరా ప్రతి ఒక్కరు సంపాదించేవాడు. సరే మీ ఇష్టం అండి. చిను డాడీ నీకేం చదువుకోవాలని నెక్స్ట్ ఏంటి గట్టిగా చెప్పు. ఎంబీబీఎస్ చేస్తున్నాను. మరి ఇందాక వాడు అడిగితే చెప్పవేంటి ప్రియా? ఆ గౌతమ్ గారు అబ్బాయి ఏ స్కూల్ ఏ కాలేజ్ చదువుకుంటావు ఇన్ఫర్మేషన్ అనుకున్నాను కనుక్కున్నావా? నారాయణ కాలేజ్లో చదువుకుంటాడండి. సరే రేపు మనం మార్నింగ్ అమ్మాయిలు కూడా నారాయణ కాలేజ్లో జాయిన్ చేస్తాం. వెళ్ళండి డాడీ ప్లీజ్ డాడీ. నాకు చాలా బాగుంటాయి రా అక్కడైతే బాగుంటాయి. లేదు డాడీ నాకు వెళ్ళండి డాడీ. వెళ్ళాలి ప్లీజ్ డాడీ నాకు వెళ్ళండి డాడీ. స్టాప్. నువ్వు కంపల్సరీ వెళ్ళాల్సిందే. రేపు మార్నింగ్ మనం హైదరాబాద్ వెళ్తున్నాం అంతే లగేజ్ ప్యాక్ చేస్తాం. ప్రియా చెప్పండి. అమ్మాయి దగ్గర అడగండి. చిన్ను డాడీ ఎన్ని మార్క్స్ వచ్చాయమ్మా? అది అది గట్టిగా చెప్పు నాకు. 250 ఏంటి 250 అంటే బయాలజీలో భారత్ పాస్ అయిందండి. భారత్ పాస్ అవడం ఏంటి? జస్ట్ పాస్ అవడమా? డాక్టర్ చదవాలని లేదు డాడీ. డాక్టర్ చదవాలి డాడీ. డాక్టర్ కాకపోతే ఇంకేం అవ్వాలనుకుంటున్నా? ఆర్టిస్ట్ అవ్వాలని డాడీ. ఆర్టిస్ట్ ఏంటి? ఆర్టిస్ట్ ఏం చేస్తావు? గోడల మీద పెయింట్ వేసుకుంటావు, రోడ్ల మీద బొమ్మలు తీసుకుంటావు, ఇంకేం లేదు. నువ్వు చచ్చినా బతికినా నువ్వు ఇష్టం లేకున్నా నీకు ఇష్టం ఉన్నా నువ్వు డాక్టర్ చదవాల్సిందే అంతే. నేను మాట్లాడాలి ప్లీజ్ డాడీ. అందుకే మీకు నా ముఖం చూపించలేక చనిపోతుంది. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? మీ వల్లే కదా మీ అమ్మాయి చనిపోయింది. మీరు కావాలనుకున్న డాక్టర్ చదివి మీ అమ్మాయి చదవాలని కోరుతున్నాను, కానీ తన ఇష్టాల గురించి ఆలోచించారా? ప్రతి పేరెంట్స్ పిల్లలు వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి, చదువులో వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలి.